ఇక్కడ కనిపిస్తున్న ఈ పేస్ట్ తో మంచిగా వడియాలు చేసుకొని తింటే బోన్ హెల్త్ కి మంచిది అండ్ వెయిట్ లాస్ కి కూడా మంచిది అని ఎవరికైనా తెలుసా? ఇవి మొన్న మా అమ్మ ఇంట్లో చేసింది, వీడియో పంపిస్తే నేను మీకు అందరికి చూపిస్తున్నాను. మీకు ఎవరికైనా రేగి వడియాల రెసిపీ కావాలంటే ఈ వీడియో చూసేయండి, అర్థమైపోద్ది. వెరీ సింపుల్. అయినా ఆంధ్ర సైడ్ బాగా తింటారేమో అబ్బాయి ఇవి, ఎందుకంటే తెలంగాణలో నాకు అంత అలవాట్లేదు, నా తెలంగాణ చిన్నప్పటి నుంచి. సో ఫస్ట్ అయితే రేగాయలు బాగా మంచిగా క్లీన్ చేసేసుకొని కడుక్కొని ఇలా రోట్లో దంచుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి వేసి దంచుకుంటూ ఉండాలి, ఎందుకంటే పైకి ఇట్లా పడిపోకుండా ఉంటాయి అవి. ఇవి తినటం వల్ల బీపీ కూడా కంట్రోల్ అవుతుందంట అండ్ బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా బాగా అవుతుంది అని సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది. ఓకే, మళ్ళీ రెసిపీలోకి వచ్చేద్దాం. అన్నిటిని ఒకసారి అట్లా దంచుకున్న తర్వాత కొంచెం జీలకర్ర, ఉప్పు, పసుపు, కారం మీ టేస్ట్ ని బట్టి అందులో యాడ్ చేసేసుకోండి. ఇవన్నీ యాడ్ చేశాక మళ్ళీ ఒక 2 minutes మంచిగా దంచుకుంటే అంతా మంచి టేస్ట్ పట్టేస్తుంది దానికి. ఇంకా ఈ పేస్ట్ తీసుకొని మనం వడియాల్లాగా మంచిగా ఒత్తుకొని ఎండబెట్టుకోవడమే బయట ఎండకి. చాలా ఈజీ రెసిపీ. సరే మరి, బాయ్.